స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ షాపుపై సీఎంఓ స్పందించింది. కుమారి ఆంటీ షాపును మార్చాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది. ప్రస్తుతం ఉన్న చోటే యథావిధిగా షాపును కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశించింది. డీజీపీ ఎంఏయుడితో సీఎం మాట్లాడి షాపును అక్కడే ఉంచాలని ఆదేశించారు. అమ్ముకుంటున్నామా? మమ్మల్ని ఎందుకు ఒకళ్ళని అమ్ముకొనివ్వట్లేదు? ఇప్పుడు మీ పబ్లిక్ని అందరినీ మేము రమ్మని పిలిచామా? మీ మీడియా వాళ్ళని మేమందరం పిలిచామా రమ్మని? మరి ఎందుకు మా మీద ఇలా ఎందుకు కక్ష కడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మరి అసలు ఇప్పుడు మాల్ ఇప్పుడు 2 అయిపోతుంది, ఇప్పుడు 2:15 అవుతుంది. ఇప్పుడు అరగంట నుంచి గంట నుంచి 1 గంట కాడి నుంచి ఇప్పుడు వరకు మమ్మల్ని అమ్ముకొనివ్వట్లేదు. అందరూ బిజినెస్ చేసుకుంటున్నారు, మమ్మల్ని ఎందుకు చేసుకునివ్వట్లేదు? మరి పోలీసు వాళ్ళు మరి మమ్మల్ని ఎందుకు తెంపనివ్వట్లేదు అర్థం కావట్లేదు. గతంలో కూడా ఇట్లా జరిగినాయి, కాకపోతే ఇట్లా ట్రాఫిక్ ఇది వల్ల, కానీ ఇట్లా ఇది చేస్తే మళ్ళీ అమ్ముకొని ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏమైందో మరి ఏమో అర్థం కావట్లేదు. కానీ పబ్లిక్ కూడా నేను అందరికీ చెప్తున్నాను కదా, కొంచెం తయారివ్వండి, ఎక్కువ మన వల్ల ఇంకొకరు ఇబ్బంది కాకూడదని నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాను. నేను ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. మరి ఇంతమంది ఆకలితో వచ్చారు నా కోసము, కానీ బాగా రైట్. ఇక స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ షాప్ పై సీఎంఓ స్పందించింది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ని రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, చెప్పండి. నిన్న జరిగిన ఇష్యూని మనం చూసాము, అయితే ఇప్పుడు ప్రభుత్వం కూడా గత నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఇటీవల కాలంలో కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ నడిపిస్తూ ఉంది. మొత్తం ఒక హైదరాబాద్ మొత్తంలోనే స్ట్రీట్ ఫుడ్ చాలా ఫేమస్గా ఉంటుంది. ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా కానీ స్ట్రీట్ ఫుడ్లు కనిపిస్తూనే ఉంటాయి. అయితే ఇటీవల గచ్చిబౌలిలో ట్రాఫిక్ జామ్ భారీగా అవుతుందని చెప్పి పోలీసులు కావచ్చు, అటు మున్సిపల్ డెవలప్మెంట్ అధికారులు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ అధికారులు కావచ్చు, కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ను అంటే అక్కడ నుంచి తరలించాలని చెప్పి కూడా ఆమెకు ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది, గంటల తరబడి ప్రజలకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఒక కారణంతో ఆమె షాప్ను అక్కడ నుంచి తొలగించాలని చెప్పి కూడా అధికారులను ఆదేశించడంతో పోలీసు అధికారులు కావచ్చు, అటు మున్సిపల్ అధికారులు కావచ్చు ఆమెకు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఆమెను అక్కడ నుంచి తొలగించాలని చెప్పడంతో ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. మొత్తం మీద హైదరాబాద్ మొత్తంలో చాలా చోట్ల ఇటువంటి స్ట్రీట్ ఫుడ్లు నడుస్తూ ఉన్నాయి. ఒక్కదానిని మాత్రమే ఆపేశారు. గతంలో కూడా ఇలానే చేశారు, ఇప్పుడు కూడా మళ్ళీ ఇలానే చేశారు. నడుపుకోమని చెప్పారు. తనకు అంటే మొత్తం తన కుటుంబం గడవడం దీని మీదే ఆధారపడి ఉందని చెప్పి కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇటు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు మొత్తం ప్రజలు తమ నిరసన తెలిపారు. ఒక స్ట్రీట్ ఫుడ్ వ్యాపారిపై ప్రభుత్వం ఇలా చేయడం ఏంటి? పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో కూడా యథేచ్ఛగా రూల్స్ను అతిక్రమిస్తూ ఉంటారు. ఒక స్ట్రీట్ ఫుడ్ వ్యాపారిపై ఇలా చేయడం ఏంటి? ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు నిరసనలు తెలపడంతో అటు ఇటు పోయి ఈ విషయం మొత్తం సీఎం హోదాకా పోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. దీనిపై మొత్తం అటు డీజీపీని, ఇటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ అధికారులను కుమారి ఆంటీ షాప్ ఎక్కడైతే నడుపుకుంటుందో అక్కడనే ఉంచాలని చెప్పి ఆమెను అవసరమైతే ట్రాఫిక్ సంబంధించిన చర్యలు చేపట్టాలి తప్పితే ఆమె జోలికి వెళ్ళొద్దని చెప్పి కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. అయితే రమేష్, డైరెక్ట్గా సీఎంఓ నుంచి ఆదేశాలు రావడం అనే దాన్ని మనం చూసినట్లయితే సామాన్యుడికి ప్రభుత్వం అండగా ఉంటుంది అనడానికి ఇది సంకేతంగా భావించవచ్చా? సోషల్ మీడియా ద్వారా మొత్తం వైరల్ కావడంతో ఇది అటు ఇటు పోయి సీఎంఓ దాకా వెళ్ళింది. అయితే ప్రభుత్వం పదే చెప్తుంది ఇది ప్రజల ప్రభుత్వము, ఇది పేదలకు అండగా ఉంటుంది, గత ప్రభుత్వం మాదిరిగా చేయం మేము అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఈ కుమారి ఆంటీకి ప్రభుత్వం అండగా కూడా నిలిచిందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే అనేక సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన పరిస్థితి ఉంది. ఒక చోట ఉద్యోగాలు లేని పరిస్థితి ఉంది. యువత కావచ్చు అటు చాలా నిరుద్యోగంతో కొట్టుమిడాడుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఇట్లాంటి పరిస్థితుల్లో సొంతంగా ఆమె కాళ్ళపై ఆమె బతుకుతూ తన కుటుంబాన్ని గడుపుతున్న పరిస్థితి, కుటుంబం మొత్తం మీద ఆమెపై ఆధారపడి ఉంది. అట్లాంటి వ్యక్తి సొంతంగా బతుకుతున్న వ్యక్తులపై ఇలాంటి చర్యలు చేపట్టడం ఏంటి అని చెప్పి కూడా నిరసనలు రావడంతో ఇటు ప్రభుత్వం స్పందించిందని చెప్పుకోవాలి. ఒక విధంగా చూసుకున్నట్లయితే ఇటు పేదలకు అండగా ఉందని కూడా చెప్పుకునే పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. దింపుకోమన్నారు, మళ్ళీ ఇంతలో ఏమైపోయిందో మరి వ్యాన్ వేసుకెళ్ళిపోయారు.
దింపుకోమన్నారని నేను అటు లోపలికి వెళ్ళాను. 2 సామాన్ దింపాము, మళ్ళీ వ్యానేస్కి వెళ్ళిపోయారు వచ్చి పోలీసులే, ట్రాఫిక్ పోలీసులు. అందరూ అమ్ముకుంటున్నారు, మేము ఒక్కళ్ళమే అమ్ముకుంటున్నామా? మమ్మల్ని ఎందుకు ఒక్కళ్ళని అమ్ముకొనివ్వట్లేదు? ఇప్పుడు మీ పబ్లిక్ అందరినీ మేము రమ్మని పిలిచామా? మీ మీడియా వాళ్ళు మేమందరం పిలిచామా రమ్మని? మరి ఎందుకు మా మీద ఇలా ఎందుకు కక్ష కడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మరి అసలు ఇప్పుడు మాల్ ఇప్పుడు 2 అయిపోతుంది, ఇప్పుడు 2:15 అవుతుంది. ఇప్పుడు అరగంట నుంచి గంట నుంచి 1 గంట కాడి నుంచి ఇప్పుడు వరకు మమ్మల్ని అమ్ముకొనివ్వట్లేదు. అందరూ బిజినెస్ చేసుకుంటున్నారు, మమ్మల్ని ఎందుకు చేసుకునివ్వట్లేదు? మరి పోలీసు వాళ్ళు మరి మమ్మల్ని ఎందుకు దింపనివ్వట్లేదు?